ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, తెరవబడిన హృదయాలు మాకు దయచేయండి, వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనసునివ్వండి, మా అందరితో మాట్లాడమని, దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం 13వ వచనం. దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. Psalms chapter 102 verse 13. For the time to favor her, the set time is come. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు మీ జీవితాల్లో ఏ విషయాలు బట్టి మీరు వెయిట్ చేస్తున్నారండి? ఏ విషయాల కోసం దేవుడి సన్నిధిలో కనిపెడుతున్నారు? అయితే మీ కొరకే అనమాట ఈ అద్భుతమైన మాట దేవుడిచ్చాడు. దేవుని యొక్క దయ మన పైన చూపించడానికి సమయం ఉందండి, ఒక కాలం ఉంది, ఒక నిర్ణయ సమయం ఉందన్నమాట దేవుడికి ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వడానికి. అయితే ఆ సమయము వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. దేవుడు సమయానికంటే ముందు కానీ తర్వాత కానీ ఏది చేయడండి. ఆయన సమయం అంటే సమయం, ఆయన నిర్ణయం అంటే నిర్ణయం, ఒక మాట అంటే మాటే, దాన్ని తప్పే దేవుడు మాత్రం కానే కాదు. ఎందుకు కొన్నిసార్లు దేవుడు మన విషయంలో ఆలస్యం చేస్తాడు? ఎందుకు కొన్ని సమయాల్లో దేవుడు ఏమి పట్టనట్లుగా మౌనంగా ఉంటాడు? ఎందుకు కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వనట్లుగా అనిపిస్తుంది? మరి క్వశ్చన్స్ అన్నీ మనకు చాలాసార్లు ఉంటాయి కదా. దేవుడు మన పట్ల దయ చూపించాలని, ఒక కాలం రావాలని ఎదురు చూస్తున్నాడండి. ఆ కాలం వచ్చినప్పుడే నీ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది ఏ కాలం అంటే దేవుడు నిర్ణయించిన కాలం. అయితే ఈరోజు ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాము, నిర్ణయ కాలమే వచ్చెను. కాబట్టి ఇన్ని రోజుల్లో ఎదురు చూస్తున్నావు కదా, ఆ నిర్ణయమైనటువంటి కాలం వచ్చింది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అంటే నిర్ణయమైన కాలం వచ్చింది అంటే ఆయన కార్యము చేయడం కూడా జరుగుతుంది. ఆ అద్భుతాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అలాగే ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఇక్కడ దేవుడు అబ్రహాము శారాలకి చెప్పినప్పుడు ఒక నిర్ణయ కాలంలో మీకు కుమారుని ఇస్తానని చెప్తున్నాడు. ఇదే నిర్ణయ కాలం అంటే వచ్చే సంవత్సరంకంతా ఈ సమయంలో మీకు ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పాడు. అలాగే మనం 21వ వచనంలో చూసినప్పుడు కూడా దేవుడి మాట అదే అలాగే చూస్తున్నాం. అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయిందంట. అంతేకాకుండా అతనికి ముసలితనమందు కుమారుని కనింది అని చూస్తున్నాం. మరి ఇంత వయసు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి ఎందుకు పిల్లలు ఇవ్వాలనుకున్నాడండి? వాళ్ళకి ముందే ఇచ్చేయచ్చు కదా దేవుడు. మరి ఇంత ముసలి వాళ్ళు అయినాక పిల్లలు ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడైన దేవుడు వాళ్ళ యవ్వనంలో ఎందుకు ఇవ్వలేదు? మరి వాళ్ళు ఇంకా బాగున్నప్పుడు, వాళ్ళు ముసలితనం రాకముందే ఎందుకు దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వలేదు? ఇలాంటి క్వశ్చన్స్ ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఎందుకు దేవుడు అలా చేశాడు? ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు? ఎందుకు వాళ్ళ విషయంలో ఇంత లేట్ చేశాడు అని అనుకుంటుంటాం. అలాగే మన వరకు కూడా వస్తాం, ఎందుకు నా విషయంలో దేవుడు ఇంత లేట్ చేస్తున్నాడు ప్రతి విషయంలో? ఎందుకు అప్పుడే ఇచ్చి ఉండొచ్చు కదా, అప్పుడే ఇచ్చేసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇలాంటివి మనకు కూడా చాలా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు శారా జీవితంలో ఏ విధంగా దేవుడు అద్భుతం చేశాడో నా జీవితంలో కూడా అలాగే అద్భుతం చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి పిల్లలు లేని వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎవరైనా ఒక మాదిరి, ఎవరైనా ఒక నిరీక్షణగా దేవుడు పెట్టున్నాడంటే అది అబ్రహాము శారాలేనండి. ఎవరికైనా పిల్లలు లేకపోతే ఎగ్జాంపుల్గా ఎవరు చెప్తాం తెలుసా? అబ్రహాము, తర్వాత శారా జీవితాలు తీసుకొస్తాం. దేవుడు వాళ్ళకి వృద్ధాప్యంలో ఇచ్చాడండి పిల్లలు. మీకు ఇవ్వలేరా? వెయిట్ చేయండి, ఇప్పుడే కదా 2 ఇయర్సే కదా మీకు పెళ్ళి అయ్యింది, 10 సంవత్సరాలే కదా అయ్యింది, వాళ్ళకి 100 సంవత్సరాలు ఎప్పుడు ఇచ్చాడు అని చెప్తుంటాం కదండి. మళ్ళీ దేవుడు ఒక వ్యక్తుల్ని మన జీవితంలో అలాంటి పరిస్థితులు గుండా తీసుకోకపోతే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడతామా? వాళ్ళకి ఆ రోజు ఆ పరిస్థితిలో దేవుడు ఇచ్చి వాళ్ళని కంఫర్ట్ చేశాడు కాబట్టి ఆ కంఫర్ట్నెస్ని ఈరోజు కూడా పిల్లలు లేని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా దేవుడు ఆ తల్లిదండ్రులని మాదిరిగా పెట్టి కంఫర్ట్ చేస్తూ ఉన్నాడు. అయితే నిర్ణయ కాలంలో వాళ్ళని దర్శించాడు. మీకు నెక్స్ట్ ఇయర్కి పిల్లలు ఇస్తానని మాట ఇచ్చాడు. అదే నిర్ణయ కాలంలోనే వాళ్ళని దర్శించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా
నీ చదువు విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ వివాహ విషయంలో కావచ్చు, నీ యొక్క మరి ఏ విషయంలో అయినా కావచ్చు, మరి గర్భఫల విషయంలో కూడా కావచ్చు, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. దేవుడు దానికి సమాధానం ఇవ్వడానికి మరి తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో తన కార్యం జరిగించడానికి. మరి అబ్రహాము అలాగే శారా జీవితంలో ఒక అద్భుతమైన విషయాన్ని చూడొచ్చండి. మరి అబ్రహాము ముసలివాడు, అలాగే శారాకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అంటే పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. మన సైంటిఫిక్గా మనం చూస్తే, డాక్టర్లు చెప్పే పద్ధతిలో చూస్తే ఎటువంటి అవకాశము శారాకి పిల్లలు కనే అవకాశం లేదనమాట. అలాంటి స్త్రీ, మరి అలాంటి స్త్రీ జీవితంలో దేవుడు ఇంత గొప్ప అద్భుతము చేశాడు అంటే ఈరోజు ఎంతోమంది జీవితాల్లో మరి డాక్టర్స్ చెప్పేసి ఉండొచ్చు, మీ ఆరోగ్యం బాగుపడదు, మీకు బాగా అవ్వదు, లేకపోతే మీ పిల్లోడు ఇంతేనండి, ఇంకా వీడు మారడు అని చెప్పేసి ఉండొచ్చు స్కూల్లో, లేకపోతే ఇంకా మీకు గర్భఫలం కలగదండి మరి అని డాక్టర్లు డిసైడ్ చేసేసి ఉండొచ్చు, లేకపోతే మీ పిల్లలకి ఇంకా పెళ్ళి కాదండి, ఇలాంటి వ్యక్తికి పెళ్ళి ఎక్కడ అవుతుంది, ఇంత వయసు అయిపోయింది, పెళ్ళి ఇంకెక్కడ జరుగుతుంది అనేసి ఉండొచ్చు. ఇలాంటి అసాధ్యకరమైనటువంటి పరిస్థితులు చాలా మన జీవితంలో కూడా ఉండొచ్చు. మరి శారా జీవితంలో ఒక స్త్రీకి ఒక బిడ్డని జన్మనివ్వడానికి ఉండాల్సినటువంటి ఏ లక్షణం లేదే, అలాంటి సమయంలో దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అద్భుతం చేసి ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు నీ జీవితంలో ఈరోజు అసాధ్యంగా కనిపిస్తున్న ఆ కార్యాలన్నింటినీ సాధ్యపరచలేడా? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. చాలా ఉన్నాయండి ఇలాంటి ఎంతోమంది ప్రశ్నార్థకమైనటువంటి జీవితాలు ఉన్నాయి. ఈరోజు మీరు ఈ వాక్యం వింటూ మీలో ఏ ప్రశ్న ఉందో, మీకు ఇది నా జీవితంలో ఇది అసాధ్యమని ఏదైతే అనుకుంటున్నారో, ఏ విషయమైనా కావచ్చు, మీ కుటుంబ వ్యవస్థ విషయంలో కావచ్చు, మీ కాపురంల విషయంలో కావచ్చు, లేకపోతే మీ కుటుంబాల ఐక్యత విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అసాధ్యంగా కనిపిస్తుందేమో, కష్టం అనిపిస్తుందేమో, కానీ నిర్ణయ కాలంలో దేవుడు దర్శిస్తానని చెప్తున్నాడండి. నా సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తాను, నామానికి మహిమ తెచ్చుకుంటానని చెప్తున్నాడు. అనేకులకి మనల్ని మాదిరిగా చేయడానికి దేవుడు అనేక సార్లు మనల్ని వెయిట్ చేపిస్తాడు అండి. అందరినీ వెయిట్ చేపియడండి దేవుడు. తన నిర్ణయంలో ఉండే వాళ్ళని, తన 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 నామాన్ని ప్రసిద్ధి చేయడానికి ఏర్పరచుకున్న వాళ్ళని చాలాసార్లు దేవుడు ఓపికగా ఉండమని చెప్తాడు. ఎందుకంటే అబ్రహాము శారాల యొక్క జీవితాల ద్వారా ఈరోజు అనేకుల్ని కంఫర్ట్ చేసినట్లుగా నా జీవితాల ద్వారా కూడా అనేక మందిని దేవుడు కంఫర్ట్ చేయాలనుకుంటాడు. ఏ విధంగా అబ్రహాముకి ప్రామిస్ చేసి ఆ ఒక్క కుమారుడి ద్వారా నేషన్ని చేశాడో, ఈరోజు కూడా చూస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాము ఇజ్రాయెల్ని. అలాగే మన ద్వారా కూడా మన యొక్క కుటుంబాల ద్వారా కూడా ఒక బ్లెస్సింగ్ని దేవుడు తీసుకురావాలనుకుంటున్నాడు. అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టే నీ పైన దయ చూపించాలని, నిన్ను అందరిలాగా ఉంచాలని దేవుడు ఆశపడట్లేదు. ఒక డిఫరెంట్గా నిన్ను తీసుకురావాలని ఒక ప్రత్యేకమైన ప్లాన్స్ కలిగి ఉన్నాడు. ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు నీ పట్ల. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు తన యొక్క దయను చూపించి నీ పట్ల ఆయన ఏమైతే అనుకున్నాడో అది చేయబోతున్నాడు అనమాట. ఈ విధంగా అబ్రహాము శారా జీవితంలో చేశాడో, ఈరోజు నా జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యము దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నో, ఇది ఇంపాసిబుల్ అని ఏ పరిస్థితులు అయితే నీ రోజు నీ జీవితంలో ఉన్నాయో, ఇంపాసిబుల్స్ అన్నింటినీ కూడా పాసిబుల్ చేసేటువంటి దేవుడు అండి మన దేవుడు. నో అన్న ప్రతి కార్యాన్ని ఎస్ అని చేసి చూపించే దేవుడు. కాబట్టి నమ్ముతావా? ఈరోజు ఏది నీ జీవితంలో అసాధ్యంగా ఉంది, ఏ పరిస్థితి నీ జీవితంలో ఉందో, ఏ కలవరం నీ జీవితంలో ఉందో, ఏ నిరాశ నీ జీవితంలో ఉందో, ఏ నిస్పృహ నీ జీవితంలో ఉందో, ఏ వేదనకరమైన పరిస్థితి నీ జీవితంలో ఉందో, వీటన్నిటికీ కూడా మరి ఫుల్ స్టాప్ పెట్టేసి దేవుడును ఊహించిన రీతిగా గొప్ప మేలు చేయాలని, వాటన్నిటిని కూడా ఒక గొప్ప మెరకల్స్గా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. నువ్వు విశ్వసించి నీ జీవితాన్ని దేవుడికి అప్పగించినట్లయితే ఆ గొప్ప కార్యాన్ని ఈరోజు నీ జీవితంలో రిసీవ్ చేసుకుంటావు. విశ్వసిస్తారా మరి దేవుడి కార్యాన్ని? నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తారా? పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. ప్రతిదీ కూడా నిర్ణయ కాలంలో చేసే దేవుడు తండ్రి. నాయన మా జీవితాలని అద్భుతంగా చేయాలని ఆశపడుతున్నావు తండ్రి. అనేక మందికి మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చాలని మేము తెలుసుకుని ఉన్నాం తండ్రి. మేమైతే మాటలు విన్నామో మా జీవితాల్లో విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. మీ గొప్ప కార్యాల కోసం కనిపెట్టుకొని ఆ గొప్ప కార్యాలు రిసీవ్ చేసుకొని నేను మహింపరిచే కృపను, గొప్ప వాగ్దానం నెరవేర్పును మా అందరి జీవితాల్లో చూచుట కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.